రెడ్డి మున్సిపాలిటీలో ఏర్పడిన హంగ్ పై జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఏ పార్టీకి మద్దతిస్తుంది, ఏ కౌన్సిలర్ ఏ పార్టీలోకి మారుతారు, చివరిగా చైర్పర్సన్ పీఠాన్ని అధిరోహించేది ఎవరు అనేది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ లోకి 3 స్వతంత్రులు చేరడంతో ఆ పార్టీ బలం 19 నుంచి 22కు చేరింది. అయితే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కీలకంగా మారడంతో వారి మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థులను క్యాంప్కు తరలించింది. కామారెడ్డి మున్సిపాలిటీలో ఉత్కంఠ పెరుగుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. లక్ష్మీదుర్గ ఈ మున్సిపల్ ఫలితాలు వెలువడ్డప్పటి నుంచి గంటకు కూడా పట్టణాల్లో పరిణామాలు మారిపోతున్నాయి. ప్రధానంగా కామారెడ్డి మున్సిపాలిటీలో వాస్తవ పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఏర్పడింది. అంటే ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏదైతే ఉందో 40వ వార్డుకు సంబంధించి ఎస్ నాగమణి, అలాగే 38వ వార్డులో ఇట్లా ఉమార్ అని, 3వ వార్డుకు సంబంధించిన షేక్ పబ్లు, ఈ 3 కూడా నిన్న రాత్రి ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 19 నుంచి 22కు చేరింది. ఇప్పుడు ఇదే ప్రధాన పార్టీగా అవతరించినట్టుగా అయింది. అంటే కామారెడ్డిలో ఏదైతే 49 వార్డులు ఉన్నాయి, మొత్తం ఈ 49 వార్డుల్లో మ్యాజిక్ ఫిగర్ రీచ్ కావడానికి అంటే కనీసం 25 స్థానాలు ఉంటే చైర్పర్సన్ స్థానం కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం 22కు చేరడంతో అతి సమీపంలోనే విజయ చైర్పర్సన్ పీఠానికి చేరువలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. దీంతో పాటుగానే కొందరు బీఆర్ఎస్ కు సంబంధించిన కౌన్సిలర్ల విషయంలో కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంటే కొందరు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. వారికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా ప్రస్తుతం వారితో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ టీఆర్ఎస్ నుంచి మద్దతు లభించిన పక్షంలో కాంగ్రెస్ ఏకపక్షంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు బీజేపీ కూడా మెజార్టీ స్థానాలు సాధించిన బీజేపీ కూడా ప్రస్తుతం క్యాంపుకు తరలించింది. అంటే వారి సభ్యులందరినీ కూడా, వారి కౌన్సిలర్లందరినీ కూడా క్యాంపుకు తరలించారు. ఒకవేళ బీఆర్ఎస్ కు సంబంధించిన మద్దతు లభిస్తే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ క్లారిటీ మాత్రం రాలేదు. ఈ ఇరు పక్షాలకు మధ్య ఇంకా ఒప్పందం కూడా కుదిరినట్టుగా సమాచారం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పక్షాన మరో 2-3 బలం సమకూర్చే మాత్రం కామారెడ్డి చైర్పర్సన్ పీఠం కాంగ్రెస్ కైవసం అవుతున్నట్టుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ శ్రీపతి.